తెప్పించుకునేటప్పుడు అయితే క్రెడిట్ కార్డ్ని డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ నుంచి ఆ కార్డ్ నుంచి తెప్పించుకోండి. మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కార్డ్ తీసుకొని తెప్పించుకోండి. ఎందుకంటే డబ్బులు ఎవరు ఊరికే రావు, ఆ డబ్బుల్ని వాళ్ళకి వేస్ట్గా పెట్టడం కూడా అనవసరం. సో నార్మల్గా టెంపర్ గ్లాసెస్ దొరుకుతాయి, అవి అయితే వీటికి సెట్ అవ్వవు. యాక్చువల్గా సెట్ అవుతాయి కానీ అవి ఎక్కువ రోజులు నిలబడవు. సో ఇదైతే వచ్చింది మనం ఫోన్తో పాటే మనం టెంపర్ గ్లాస్ ఇంకా పౌచ్ కూడా అయితే తెప్పించడం జరిగింది. సో ఇది వచ్చేసి దీన్ని యువి టెంపర్ గ్లాస్ అంటారు, యువి టెంపర్ గ్లాస్. ఓకే, సో ఫోన్ ఏ విధంగా అయితే కర్వ్డ్ అయితే ఉందో సో ఇలాగనే మనకి టెంపర్ గ్లాస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇదైతే మనమే వేసుకోవడానికి వాళ్ళు మొత్తం టోటల్ కిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి స్క్రీన్ గార్డ్ అండి. సో ఇంక ఇది వచ్చేసి లైట్ అంటే ఏంటంటే గమ్ వేసి, ఇది గమ్ యాక్చువల్గా మీకు ఇది అతికిచ్చే ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను. సో గమ్ వేసేసిన తర్వాత ఈ గమ్ స్క్రీన్ మీద వేసి స్క్రీన్ అతికించుకొని, ఇది లైట్ అనమాట, మన ఫోన్కి కనెక్ట్ చేసి వైర్ దీన్ని కనెక్ట్ చేసామంటే ల్యాంప్ వచ్చింది. సో దీని మీద ఇట్లా పెట్టి ఇట్లా తీసుకెళ్తే గమ్ అనేది ఆరిపోతుంది. సో టెంపర్ గ్లాస్ అయితే చూపిస్తున్నాను, దీని వీడియో సపరేట్గా మనం టెంపర్ గ్లాస్ వేసుకునేదే చూపిద్దాం. సో యాక్చువల్గా అయితే టెంపర్ గ్లాస్ ఇది ఫ్రెండ్స్, ఎలాగైతే ఫోన్ ఉందో అలానే కర్వ్డ్గా ఉంది. ఓకే సార్, సో ఇది ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేయడం ఇది. సో దీని గురించి టెంపర్ గ్లాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా మనకి ఫోన్కి అయితే ట్రాన్స్ప్లాంటెడ్ కవర్ ఇన్బిల్ట్ బాక్స్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క డిజైన్స్కి ఇట్లాంటి కవర్స్ అయితేనే సెట్ అవుతున్నాయి. ఎందుకంటే చూడండి, మనం పౌచ్ చేసినా కానీ ఒకటి మనకి స్క్రీన్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే పౌచ్ డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇంకా ట్రాన్స్ప్లాంటెడ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా మనకి ఏ విధంగా తగ్గకుండా చాలా నీట్గా హై క్వాలిటీలో కనిపిస్తుంది. ఇలా పెట్టుకొని మాట్లాడాలన్నా కానీ ఇట్లా పెట్టుకొని చూసుకోవాలన్నా చాలా అందంగా కనపడుతుంది. చేతిలో ఉంటే ఒక అందం ఉంది ఈ ఫోన్కి. సో ఇలాంటి కవర్ అయితే రికమెండ్ చేయండి మీరు కూడా. కానీ కొంతమంది ఏంటంటే సపరేట్గా మళ్ళీ కవర్ అయితే తెప్పించుకుంటారు, ఎందుకంటే మూవీస్ చూసేటప్పుడు ఇట్లా పెట్టుకోవాలన్నా ఇబ్బంది కాకుండా ఉండాలి కాబట్టి సపరేట్ కవర్స్ తెప్పించుకుంటారు. సో నేను కూడా ఆడియన్స్ కోసం ఒక సపరేట్ కవర్ అయితే తెప్పించడం జరిగింది. సో ఇది వచ్చేసి గిఫ్ట్ కార్డ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ కవర్ తెప్పించడం జరిగింది. సో ఫస్ట్ టైం నేను తెప్పించడం ఈ కవర్ ఎలాగుందనేది నేను చూసి చెప్దామనేది మీకోసం తెప్పించాను నేను. సో కవర్ గురించి మాట్లాడుకుంటే మనం సో కవర్ గురించి మాట్లాడుకుంటే కవర్ అయితే ఇది ఫ్రెండ్స్, దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్ అండ్ బ్లూ. సో బ్లూ కలర్ అయితే దీనికి సెట్ అవుతుంది కానీ అది మరీ లైట్ బ్లూ అయిపోవడంతో దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. సో బ్లాక్ కలర్ అయితే నేను తెప్పించాను. సో యాక్చువల్గా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటా, లేకపోతే రిటర్న్ పంపించేస్తాను. సో దీనికి వచ్చేసి ఇట్లా ఫింగర్ పెట్టుకొని ఇట్లా హోల్డింగ్లో బాగుంది ఇది. సో ఇది ఫోన్కి అయితే వేసి చూపిస్తాను మీకు. చాలా గట్టిగా ఉంది అసలు, కింద పడ్డా కానీ మీకు ఫోన్ మాత్రం లోపల నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అసలు. సో ఇలాగైతే ఫోన్ పట్టుకోవడానికి కానీ మీరు మూవీ చూసేటప్పుడు దీన్ని, సో వీడియో చూడాలన్నా ఇట్లా పెట్టుకొని మూవీస్ చూడాలన్నా కానీ ఇట్లా సపోర్టివ్గా పడ్డా కానీ ఇటు నుంచి కింద పడ్డా కానీ మనకి దెబ్బలు తగిన ఛాన్స్ తక్కువ అనమాట. ఎందుకంటే ఇది కర్వ్డ్ గ్లాస్ అయినప్పటికీ దీనికి ఫోన్ స్క్రీన్ మీదకి కొంచెం అయితే ఇది ఎత్తి ఇవ్వడం జరిగింది. సో మనకి ఫోన్ కింద పడ్డా కానీ ఎటువంటి నష్టం అయితే రాదు మనకి. సో నేనైతే మీకు ఇది కొంచెం రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఇంత పెట్టి కొనుక్కుంటాం కాబట్టి మనం. సో కొంచెం ఇది యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. సో ఇంత పెట్టి ఫోన్ కొనుక్కుంటాం కాబట్టి మనం ఈ మాత్రం అయితే ఉండాలి మన దగ్గర. సో ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్, టెంపర్ గ్లాస్ తెప్పించాను, ఫోన్స్ తెప్పించాను, ఫోన్ రివ్యూ చెప్పాను. లో బడ్జెట్ మనలాంటి వాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడే ఫోన్ అయితే ఇది. కెమెరా రకంగా కానీ, స్క్రీన్ రకంగా కానీ, హై క్వాలిటీ రకంగా కానీ అన్ని ఓవరాల్గా అయితే బాగుంది ఫోన్ అయితే. సో ఎవరైనా తెప్పించుకునే వాళ్ళు ఉంటే మాత్రం కింద లింక్ కూడా పెడతాను, అమెజాన్లోకి వెళ్ళి తెప్పించేసుకోండి. లేదనుకుంటే IQ Z7 Pro 5G ఫోన్ అని కొట్టేసేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తెప్పించుకునేటప్పుడు అయితే క్రెడిట్ కార్డ్ని డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ నుంచి ఆ కార్డ్ నుంచి తెప్పించుకోండి. మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కార్డ్ తీసుకొని తెప్పించుకోండి. ఎందుకంటే డబ్బులు ఎవరు ఊరికే రావు, ఆ డబ్బుల్ని వాళ్ళకి వేస్ట్గా పెట్టడం కూడా అనవసరం. ఎందుకంటే నార్మల్ కాస్ట్ వచ్చేసి దీనికి 28,000 ఉంది, అమెజాన్లో వచ్చేసి 25,000 ఉంది. 25,000 పెట్టే కంటే ఒక 2,000 తగ్గించుకోవడం బెటర్. కార్డ్ నుంచి తెప్పించుకోండి, 2,000 తగ్గుతుంది. సో ఓవరాల్గా అయితే 8GB ఫోన్, 256GB స్టోరేజ్ వచ్చేసి 23,000 విత్ ఆల్ డిస్కౌంట్స్, క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కానీ అన్ని తీసేసేయంగా 23-24 అయితే వచ్చేస్తుంది. 8GB 128GB స్టోరేజ్ చూసుకుంటే 20 నుంచి 21,000 అయితే వచ్చేస్తుంది. సో మీకైతే నేను 256GB స్టోరేజ్ రికమెండ్ చేస్తున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఛానల్ని ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాతో ఇలాగనే కొనసాగించండి.